పేరు చెప్పాలనా? ఓకే. జీవీ నర్సయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ కో కన్వీనర్. ఏదైతే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన శ్రీశక్తి పథకం అమలైతే ఆర్టీసీ బలోపేతమవుతుంది. ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరగడం వలన బస్సుల సంఖ్య పెరుగుతుంది. బస్సుల సంఖ్య పెరిగితే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి, తద్వారా ఆర్టీసీ బలపడుతుందని చెప్పేసి భావించాం. కానీ ప్రభుత్వం విద్యుత్ బస్సుల పేరిట ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వారికి అప్పగిస్తున్న సందర్భంలో ఆర్టీసీ పరిస్థితి అధోగతి పాలై చివరికి ప్రభుత్వం అనౌన్స్ చేసిన విధంగా 2029 నాటికి అన్ని ఎలక్ట్రికల్ బస్సులే తీసుకొని వచ్చి ప్రైవేటు వారికి అప్పగిస్తామని చెప్పేసి అనౌన్స్ చేసిన జీవో ఇచ్చిన కారణంగా చివరికి 2029 తర్వాత ఈ ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం అయిపోతుంది. ఈ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పరిస్థితి కూడా తారుమారు అయిపోతుందని చెప్పేసి ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన తొలగించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కలిగించాలని, ఆర్టీసీని పటిష్టపరుచుకోవాలని చెప్పేసిన ఒక ఆలోచనతోనే ఆర్టీసీలో ఉన్న పెద్ద సంఘాలతో కలిపి ఇవాళ జేఏసీని ఏర్పాటు చేసుకొని జూన్ 11వ తేదీన అటు ప్రభుత్వానికి యాజమాన్యానికి 30 డిమాండ్లతో మెమోరాండాన్ని సమర్పించి వాటి సాధన కోసం దశలవారీ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. రెండు దఫాలుగా దశలవారీ ఉద్యమం అనంతరం అటు ప్రభుత్వం దగ్గర కానీ యాజమాన్యం దగ్గర నుంచి కానీ సరైన స్పందన రాని కారణంగా ఇవాళ 3వ దశ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ సమావేశం ద్వారా అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 3వ దశ ఉద్యమం ద్వారా అయినా సరే అటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించి ఈ ఆర్టీసీని పరిరక్షించుటకు, అదేవిధంగా ఆర్టీసీలో ఉద్యోగులకు ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరింపజేసేదానికి ప్రయత్నాలు చేయని పక్షంలో 4వ దశ ఉద్యమ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి, తద్వారా అటు ప్రజల్లో కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే అది ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో జేఏసీగా నిర్మాణమైనటువంటి అసోసియేషన్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ప్రైవేటు వారి ద్వారా నడిపించాలనే ప్రయత్నంలో భాగంగా 12 డిపోలను క్లోజ్ చేయడానికి నిర్ణయించి 4 డిపోలను క్లోజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తి, డిపోల నుంచి ఉద్యోగులు సుదూర ప్రాంతాలకు బదిలీ కావడం, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి 43,000 మంది ఉద్యోగుల్లో కాకుండా శ్రీశక్తి ద్వారా దాదాపు 15 లక్షల ప్రయాణికులు పెరిగినప్పటికీ కూడా ఒక బస్సు పెరగకపోయినప్పటికీ, సిబ్బంది సంఖ్య పెరగకపోయినప్పటికీ అదనంగా 15 లక్షల ప్రయాణికులు పెరిగిన పరిస్థితుల్లో అదనపు పనిభారం పెరిగి ఉద్యోగులు ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉందో దాదాపు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ స్కీమ్ అమలు చేసినప్పటికీ కూడా కేవలం జనాభాలో 4%, 5% మాత్రమే ఆ స్కీమ్ లబ్ధిదారులు ఉంటారు. శ్రీశక్తి స్కీమ్ ఏదైతే ఉందో 0 టికెట్తో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల శ్రీశక్తి స్కీమును ఆర్టీసీ ఉన్నటువంటి డ్రైవర్స్, కండక్టర్స్, మెయింటెనెన్స్ స్టాఫ్, ఇతర ఉద్యోగులందరూ కూడా దిగ్విజయం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన శాసనసభలో మా ఉద్యోగులందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. మరి శ్రీశక్తి స్కీమ్ వల్ల సంస్థ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. అదనంగా బస్సులు కొంటారు, ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని ఆశ పెట్టాం. కానీ అందుకు భిన్నంగా ఏపీఎస్ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో 8,200 బస్సులు అన్నిటి కూడా 2029 లోపల ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు వారితో నడిపి మొత్తం ఏదైతే డిపోస్లన్నీ క్లోజ్ చేసే పరిస్థితి ఏదైతే ఉంటుందని ఏదైతే ప్రభుత్వం నిర్ణయం చేసి ఉందో దానికి వ్యతిరేకంగా ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు 2 నెలలుగా కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉద్యోగులందరూ కూడా ఈరోజు 3వ దశ ఉద్యమానికి కూడా వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వము, ఆర్టీసీ అధికారులు కూడా కారణమైన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రికల్ బస్సులు అన్నింటినీ కూడా ప్రైవేట్ ద్వారా నడుపుతామని ఏదైతే వ్యాఖ్యానం చేసి ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి శ్రీశక్తి స్కీమ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుందో ఆ మంచి పేరును మరింత మంచి పేరు వచ్చే విధంగా ఆ స్కీమ్ని విజయవంతం కావడానికి సంస్థ కానీ ప్రభుత్వం కానీ ఈ బస్సులు కొని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహిస్తే ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది. ప్రజా రవాణా సంస్థ మరింత స్ట్రాంగ్గా తయారవుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం ఏది ఉంటుందో ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో 15,000 ఖాళీలు ఉన్నాయి. అదనపు బస్సులు దాదాపు ఈ శ్రీశక్తి స్కీమ్ వల్ల అదనపు బస్సులో 4,000-5,000 పెరిగితే దాదాపు 25,000 మందికి రెగ్యులర్ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో 10th క్లాసు ఐటీ చదువుకున్నటువంటి డ్రైవర్లు, కండక్టర్స్, అదేవిధంగా ప్రత్యేకించి మెకానిక్ స్టాఫ్ ఉద్యోగులు ఎక్కించే అవకాశం ఉంది. ప్రత్యేకించి గవర్నమెంట్ డ్రైవర్స్ ఎక్కడ ఉండరు, ఆర్టీసీలో మాత్రమే డ్రైవర్స్ ఉంటారు, గవర్నమెంట్ డ్రైవర్స్. ఆ వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ పివి రమణారెడ్డి, కో కన్వీనర్, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ.